சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தெக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே. யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். మతైనంకామంగళ్ మాత్తేలోరెంబావాయ్. మార్గశీర్ష మాసంలో గోపికలు పెద్దల అనుమతితో వర్షం కోసం చేసినదే ఈ ధనుర్మాస వ్రతం. దీనికి కావలసిన వాద్య విశేషాలన్నీ శ్రీకృష్ణుని చేరి ప్రార్థించారు గోపికలు. అంతేకాక అలంకారాలు, పరమాన్నం ఆరగించడం స్వామితో కలిసి చేయాలని కోరారు. చిట్ట చివరిగా నిత్య కైంకర్యం అనే ఫలాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నారు. స్వామి, బాగా తెల్లవారక ముందే నువ్వున్న చోటికి మేమే వచ్చేశాం. నీ పద్మ సదృశ పాదాలకు మంగళం పాడడానికి వచ్చామని నువ్వు తెలుసుకో. మా ప్రయోజనమేమిటో తెలుసా? పశువుల్ని మేపి అవి తిన్నాక ఆహారం తీసుకునే నువ్వు మా అంతరంగ కైంకర్యాన్ని స్వీకరించి తీరాలి స్వామి. కేవలం పరకోసమే మేము రాలేదయ్యా. ఏనాటికి 7 జన్మలకి నీతో విడరాని బంధం కలవారం కావాలి. అందుకే మేం వచ్చాం. నీకే సేవలు చేసేవారం కావాలి. ఇతరాలైన కోరికలేవీ మాకు లేకుండానట్లుగా మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి స్వామి అని గోపికలు ప్రార్థించారు శ్రీకృష్ణ పరమాత్మని ఈ పాసురంలో.